नंदियाल कस्बे में कारगिल विजय दिवस के मौके पर साबिक फौजियों और तलबा ने रैली का किया एहतमाम। MLC इसहाक बादशाह ने पनियाम ट्राइबल गुरुकुल स्कूल में तलबा को दरपेश सूरत हाल पर सदमे का इजहार किया। 26वें कारगिल विजय दिवस के मौके पर अपसमा लगड्डा हल्के में तलबा की जानिब से रैली का एहतमाम। वहीं SRCP उम्मीदवारों ने करनूल म्युनिसिपल कॉरपोरेशन की स्टैंडिंग कमेटी के इंतखाबात में इत्तेफाक राय से कामयाबी हासिल की। आवाज उर्दू टीवी में आपका इस्तकबाल है। नंदियाल कस्बे में साबिक फौजियों की फलाही तंजीम और रामकृष्णा डिग्री कॉलेज, नारायणा जूनियर कॉलेज, राव जूनियर कॉलेज के NCP तलबा ने कारगिल डे का एहतमाम किया और कारगिल जंग में अपनी जानों का नजराना पेश करने वाले बहादुर फौजियों को खिराज अकीदत पेश किया। इसके अलावा कस्बे में साबिक फौजियों की क़यादत में बड़े पैमाने पर कौमी परचम के साथ रैली का एहतमाम किया। साबिक फौजियों ने हुकूमत से दरख्वास्त की कि फौजियों की शहादत की अलामत के तौर पर किसी इलाके में एक स्टोपा कायम किया जाए। इस मौके पर उन्होंने मुल्क से उनके अहले खाना के साथ खड़े होने की दरख्वास्त की ताकि कारगिल जंग में मारे गए फौजियों की रूह को सुकून मिले। इस मौके पर चेयरमैन डॉक्टर रामकृष्णा रेड्डी और डायरेक्टर हेमंत रेड्डी की सरपरस्ती में रामकृष्णा डिग्री कॉलेज में मुनक़िदा कारगिल डे की तकरीब में 2 टाउन CI शेख इस्माइल ने बतौर मेहमान खुसूसी शिरकत की। NCC के तलबा को कारगिल के हीरोज और मुल्क के फौजियों की जिद्दोजहद के बारे में ब्रीफिंग दी गई। इस मौके पर नंदियाल लॉयंस क्लब के नुमाइंदों डॉक्टर रवि कृष्णा, रवि प्रकाश, AVR प्रसाद, सोमसुला नागराजू, भास्कर रेड्डी, जनार्दन और दीगर ने शिरकत की। ఈ రోజు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా నంద్యాల జిల్లా ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ నుంచి మరియు మన రావుస్ కళాశాల మరియు నారాయణ కళాశాల విద్యార్థులు అందరూ కలిసి మన కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందినటువంటి జవాన్లకు ఆత్మశాంతి కలగాలని మరియు ఆ యుద్ధంలో గెలుపొందిన దానికి ప్రతీకగా వీరందరూ సంఘీభావంగా మాకు వచ్చారు। కావున ఈ రోజు గాంధీ చౌక్ వరకు మేము విజయోత్సవ ర్యాలీ జరుపుతున్నాము। మరి ఈ ప్రభుత్వానికి ఒకటి విన్నపము, మాకు ఒక స్తూపం వార్ మెమోరియల్ కోసము ఒకటి కట్టించాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము। చాలా వరకు మేము లెటర్లు ఇచ్చాము, దానిని సానుకూలంగా స్పందించి మాకు ఈ స్థలం కేటాయించాలని ఈ విధంగా కోరుచున్నాము। నారాయణ కళాశాల ప్రిన్సిపల్ అయినటువంటి కృష్ణారెడ్డి సారికి మరియు రంజన్ సారికి మా కోరిక మన్నించి వాళ్ళు విద్యార్థులను పంపించడం జరిగింది। రావుస్ కళాశాల వాళ్ళు కూడా వాళ్ళందరికీ మరియు మీడియా వారికి పేరు పేరున నమస్కారం। ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మాజీ సైనికులందరూ ఈరోజు ఇక్కడ ర్యాలీ జరుగుతుంది। మన దేశం కోసం పోరాడి వాళ్ళు ప్రాణాలు అర్పించారు। వాళ్ళకు కానీ వాళ్ళ కుటుంబం కానీ అందరూ ఈరోజు సంతోషంగా ఉండాలని, వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని అండ్ మన రావుస్ కాలేజ్ తరపు నుంచి స్టూడెంట్స్ వచ్చారు, మనకు బాగా కోఆపరేట్ చేశారు। అండ్ నారాయణ కాలేజ్ నుంచి వచ్చారు, సార్ గారు వచ్చారు, మనకు అందరికి కోఆపరేట్। దేశం అంటే ఇండియా అంటే వీళ్ళందరికీ అంత ప్రేమ ఉంది, కానీ మన పాకిస్తాన్కు లేదు। ఎప్పుడు మనని ఏదో ఒక దెబ్బతీయాలనే చూస్తూ ఉన్నారు।
అలా లేకుండా మనమందరము ప్రాణాలు అర్పించి దేశానికి ఇంత త్యాగం చేసినందుకు ఇంకా ఇక్కడ వచ్చారు మన విడోస్ వీరనారిమణులు. వీళ్ళ భర్త కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నాడు. రిటైర్డ్ వచ్చిన తర్వాత ఇక్కడ మన అనుకోకుండా మన మున్సిపల్ ఆఫీసులో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వాళ్ళ కుటుంబం కానీ మన పెద్దలు ఆలోచించి వాళ్ళకు న్యాయం చేయాలని కానీ నేను అడుగుతున్నాను. మన ఇండియాను ఎప్పుడు మర్చిపోకూడదు. మాజీ సైనికులకు ఎప్పుడు మేము దేశాని కోసం పోరాడినాము. ఇంటి దగ్గర పిల్లలను అందరినీ వదిలిపెట్టి మేము మా సర్వీస్ మొత్తం అక్కడే గడిపాము. మాకు చిన్న చిన్న సమస్యలు వచ్చినా ఎవరైనా మాకు హెల్ప్ చేయాలని మేము అందరి మనస్ఫూర్తిగా ఈ నంద్యాల తరఫు నుంచి కోరుచున్నాను. ఈరోజు ఈ ప్రోగ్రాంకి వచ్చిన పెద్దలందరూ మా ఫ్రెండ్స్ అండ్ స్కూల్ తరఫున అందరూ నంద్యాల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 26वीं कारगिल विजय दिवस के मौके पर अपस्मा लगड्डा हल्का इंतखाब यूनिट के सदर टी अमीर बादशाह श्रीविल्ला में इकरा इंग्लिश मीडियम स्कूल के नामानिगार अशफाक अहमद, स्कूल डायरेक्टर शेख साहब और असातिज़ा और तलबा ने कारगिल जंग में शहीद होने वाले फौजियों को याद करते हुए कौमी झंडे को लहराते हुए दिगलापेटा चौक सेंटर से ऑटो सेंटर तक रैली निकाली। इस मौके पर कारगिल जंग के हीरो कैप्टन विक्रम पात्रा अमर रहे, मनोज कुमार पांडे अमर रहे, योगेंद्र सिंह यादव अमर रहे, संजय कुमार अमर रहे, मेजर राजेश अमर रहे, मेजर पद्मपानी आचार्य अमर रहे के नारों के साथ कौमी तराना गाया। कैप्टन विक्रम पात्रा जौहर अमर है, कैप्टन विक्रम पात्रा अमर है, कैप्टन विक्रम पात्रा अमर है, योगेंद्र सिंह यादव अमर है, संजय कुमार अमर है, संजय कुमार, मेजर पद्मपानी आचार्य, पद्मपानी आचार्य, विक्रम पात्रा अमर है, कैप्टन विक्रम पात्रा अमर है। जय जवान, जय जवान, जय 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 जवान, जय भारत, जय भारत, भारत माता की, भारत माता की, जय जवान, जय जवान, जय जवान, जय जवान, भारत माता की, भारत माता की। MLC इसाक बादशाह ने पनियाम ट्राइबल गुरुकुल स्कूल में तलबा को दरपेश मसाइल पर अफसोस का इजहार किया और हुकूमत से सवाल किया कि हुकूमत गरीब तलबा से इतनी लाताल्लुक़ क्यों है। MLC इसाक बादशाह ने तलबा से मुलाकात करते हुए उनकी सेहत के मुताल्लिक़ दरियाफ्त किया और उन्होंने कहा कि तलबा एक ही पानी को पीने, खाने और गौसल खानों के लिए कैसे इस्तेमाल कर सकते हैं। मरकजी हुकूमत तलबा को कम से कम सहूलियात क्यों फराहम नहीं कर रही है। उन्होंने अफसोस का इजहार करते हुए कहा कि किचन नहीं है, बाथरूम नहीं है, बच्चे कैसे पढ़ेंगे। क्या हुकूमत को कोई परवाह नहीं है। కూరగాయలు అవి ఎప్పుడు తెస్తారా? 3 రోజులు 4 రోజులు తెస్తాం. 3 రోజులకు ఒకసారి తెచ్చుకుంటాం. ఇంత నీట్గా ఫ్రిడ్జ్ పెడితే నిన్ననే ఈరోజు క్లీన్ చేసినారా? పైపు పొద్దున్న నీళ్ళ పైపు పొద్దున్న ఇచ్చేసినారు. ఇట్లా ఎప్పుడప్పుడు సెంట్లో కొట్టే ఎన్నిసార్లు మెత్తనే వీడన్నీ తక్కువ పడుతున్నావు. మెత్తనే ఆపరేషన్ చేసుకుంటాం. 26 మంది 23 మంది రాత్రి తిన్న ఫుడ్ వల్ల అస్వస్థ చెందినారని వీళ్ళు అనుకుంటా ఉన్నారు.
వాళ్ళని తీసుకుని పోయి ఉదయం 10-10:30కు దగ్గర ఉన్నటువంటి పిహెచ్ సెంటర్, పాండ్య పిహెచ్ సెంటర్కి తీసుకొని చేయడం జరిగింది. వాళ్ళని హాస్పిటలైజేషన్ చేయడం జరిగింది. వాళ్ళలో ఒక 3 పరిస్థితి, 4 పరిస్థితి కొద్దిగా సివియర్గా ఉండడంతో ఇప్పుడు వాళ్ళకు సెలైన్స్, బాటిల్స్ అవి ఇవి ఎక్కించిన తర్వాత కూడా 4 కూడా ఇప్పుడు డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఈ ప్రాంగణం ఒక్కసారి చూస్తే ఎటువంటి వ్యక్తికైనా బాధిస్తుంది. మనం మన పిల్లల్ని అయితే ఈ రకంగా చూస్తామా అనే రకంగా ఉంది. ఈ వాతావరణంలో ప్రిన్సిపల్ది తప్పు అని చెప్పేదానికంటే దీన్ని ఈ రకంగా మెయింటైన్ చేయడానికి ప్రాపర్ నిధులు ఇవ్వకుండా చేస్తున్నట్టు ప్రభుత్వాన్ని మొట్టమొదటి తప్పు. ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ ఉంది, మూలన పడేసినారు, పని జరగట్లేదు. ప్రిన్సిపల్ ఏం చెలుపుతాడు? పని జరగదు. రిమైండర్స్ రాస్తాడు, చేస్తాడు. దాన్ని రిపేరీ చేసి క్లియర్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం. ఫండ్స్ అయినప్పుడు ఈయన ఏం చేస్తాడు? ఈ ట్యాంకులో వాటర్ పిల్లలకు తాగడానికి ఇస్తా ఉన్నాం. ఒక్కసారి ఆలోచించే దానికి వచ్చిన పైపు ఈ కాలువ లోపల నుంచి వచ్చింది. బాగున్నాయి సార్ అనేది చెప్తున్నారు. ఈ వాటరు ఏ రకంగా బాగుంటుంది? క్లీన్ చేయకుండా డైరెక్ట్ వాటర్ తాగడం అనేది ఏ హెల్త్ ఆఫీసర్ని అడిగినా రికమెండ్ చేయడం. ఇటువంటి ఆర్ఓ ప్లాంట్ పని చేయట్లేదు. వీళ్లకు ఈ రోజు వరకు కూడా ఇప్పటికి కూడా డైనింగ్ హాల్ లేదు, డైనింగ్ సిస్టమ్ లేదు, భోజనం చేయడానికి పిల్లలు లేదు. ఇక్కడే ప్రిన్సిపల్ కూడా బాధపడతా ఉన్నాడు. సార్ ప్రాపర్ డైనింగ్ ఉంటే మేము ఏదైనా నీట్గా పెట్టి చేయడానికి ఉంటుంది. నిలబడి ఇక్కడే ఉండి ఈ ఓపెన్ ప్లేస్లో భోజనం చేయాల్సిన దుస్థితి పిల్లలకు. చిన్నపిల్లలు వాళ్ళు ఏమైనా దేవుని దయ వల్ల ఇప్పటివరకు ఏం జరగలేదు, జరగకూడదు. ఇంకొద్దిగా సివియర్ అంటే ఎంత ఇబ్బందిగా ఉండేది. ఇక్కడ ఉండే ప్రతి ఎంప్లాయీకి, ప్రతి ఆఫీసర్ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి. మెయిన్ ఫుడ్ కంటామినేషన్ అని అంటాము. వాటర్ కంటామినేషన్ జరిగింది, నా అంచనా ప్రకారం ఫుడ్ కంటామినేషన్ కూడా జరిగింది. కిచెన్లోకి పోయి చూస్తే 4 పర్మనెంట్ స్టాఫ్ ఉండాల్సింది. YSRCP उम्मीदवारों ने करनूल म्युनिसिपल कॉरपोरेशन की स्टैंडिंग कमेटी के इंतखाबात में इत्तेफाक राय से कामयाबी हासिल की। इस मौके पर करनूल के YSR सर्कल में YSRCP के जिला सदर SV मोहन रेड्डी और जिला मेयर BY रामैया और डिप्टी मेयर सिद्धा रेणुका रेड्डी और कॉरपोरेटर्स स्टैंडिंग कमेटी के अरकान, पार्टी कायदीन, कारकुनों और मद्दाहों ने जश्न मनाया। इस कामयाबी के लिए कॉरपोरेटर्स स्टैंडिंग कमेटी के अरकान ने जिला नंदियाल के सदर कट्टासानी राम भोपाल रेड्डी और करनूल जिला सदर SV मोहन रेड्डी का शुक्रिया अदा किया। జూలైలో కూడా స్టాండింగ్ కమిటీ ఎలక్షన్లు వచ్చినాయి. కూటమి గవర్నమెంట్ వచ్చే 3 నెలలకే మా కార్పొరేటర్లలో ఉన్నటువంటి ఐకమత్యము, వాళ్ళల్లో ఉన్నటువంటి పట్టుదలతో ఆ రోజు విజయం సాధించడం కూడా జరిగింది. 5-5 గెలిచాం. ఆ రోజు వాళ్లకు ఆ ఓటమితో వాళ్లకు కొంత గుణపాఠం అయింది. తర్వాత మళ్ళీ ఈ ఎలక్షన్లలో కూడా మళ్ళీ మాకు దగ్గర ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా ఐకమత్యంగా నిలబడి మేమందరం ఐకమత్యంగా ఉంటాం, ఎవరం ప్రలోభాలకు లొంగం, మేమంటే మళ్ళీ గెలిచి చూపిస్తామని అందరు గట్టిగా నిలబడి 30 మంది నామినేషన్లకు పోయి 30 మంది నిలబడడం వల్ల వాళ్ళు నామినేషన్కి వచ్చిన వాళ్ళు కూడా నాకు గెలవలేమనేటువంటి ఉద్దేశంతో నామినేషన్కి వచ్చి వెనక్కిపోవడం కూడా జరిగింది.
ప్రలోభాలు అయితే చేసినారు. వాళ్ళు పోయిన ఎలక్షన్లలో కూడా ప్రలోభాలు చేసినారు. స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కొంతమందిని డబ్బులు ఇచ్చి లాక్కున్నారు. ఇంకా మా దగ్గర ఉండే పొట్టంతా పోయింది, గట్టి నిలబడింది. కాబట్టి ఉండేటోళ్ళందరూ గట్టిగా ఉండే వాళ్ళు ఉన్నారు. గట్టి సంకేతం కూడా పంపించడం జరిగింది. మేము ఉండే వాళ్ళందరం కూడా గట్టిగా ఉన్నారు. ఎట్టి పరిస్థితులలో ప్రలోభాలకు లొంగము అనేటువంటి గట్టి సంకేతం పోవడం వల్ల గెలవలేము, పోటీ పెట్టి అభాస్పాలవుతాము, పరువు పోతుంది అనేటువంటి ఒక భయంతో ఈరోజు ఇనానిమస్ గా మాకు రావడం జరిగింది. నిజంగా దీనికి అందరికీ కూడా కారణము మా కార్పొరేటర్లలో ఉన్నటువంటి ఐకమత్యం, వాళ్ళ కమిట్మెంట్. జిల్లా అధ్యక్షునిగా వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నారు. मजीद इसी तरह के खबरों को जानने के लिए आप देखते रहिए आवाज उर्दू टीवी चैनल।